అధికారులు నిర్లక్ష్యం వీడి త్వరితగతిన వరి మక్కల కొనుగోలు వేగవంతం చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ రోజు స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని సర్వపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడం లేదని, ఎక్కడికక్కడ కుప్పలు అలాగే ఉన్నాయని తెలిపారు. 40 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో లారీలతో పాటు హమాలీల సమస్య ఉందని, ధాన్యం తూకం లేక హమాలీకి పని లేక వారు ఉండడం లేదన్నారు. క్వింటాలకు 1 కిలోకు మించి కటింగ్ చేస్తే పీడీ యాక్ట్ చేయాలన్న ఇక్కడి ఎమ్మెల్యే మాటలు ఏమయ్యాయని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయకపోతే కలెక్టరేట్ ని ముట్టడిస్తామని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హెచ్చరించారు. అట్లా చెప్తే అయిపోయి నువ్వు కొత్తగా చేసేది ఏందయా? నువ్వు కొత్తగా చేసేది ఏం లేదు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లయితే ధాన్యం కొనుగోలు జరిగిందో సజావుగా జరిగిందో అదే పద్ధతి చేస్తే అయిపోయేదానికి ఏవో కొత్త కొత్త తీసుకొచ్చి కొత్త కొత్త విధానాలు పెట్టి ఆ యూరియా కూడా యాప్ అంటే వీళ్ళకి ఏం తెలుస్తుందో పాపం స్మార్ట్ ఫోన్లలో యాప్ ఉంటుంది. ఆ యాప్ ఎటు చేయాలనో ఏం తెలియదు పాపం. మరి వాళ్ళకి లేని కొత్త కొత్త అవుతుంది. మనం మొన్న బీఆర్ఎస్ పోరాట ఫలితంగానే ఆ జీపీఎస్ ఆన్లైన్ విధానాలన్నీ రద్దని మేము కొట్లాడితే మొన్న ధర్నాలు రాష్ట్ర నిరసనలు చెప్తే ఆ జీపీఎస్ ను ఆన్లైన్ విధానం రద్దు చేశారు. అట్లనే ఇవన్నీ కూడా ఇప్పటికైనా కొద్దిగా ఇప్పుడు మెథడ్ ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు సార్. మా పరిస్థితి దారుణంగా ఉన్నది. తడితే మళ్ళా ఇంకా ఈ 10 కిలోలతో పాటుగా వడ్డీకి పోసారంటారు సార్. ఇక మళ్ళా ఇంకా ఈ 10 కిలోలు కాదు ఇంకా 10 కిలోలు కట్ చేయమంటారు సార్. సగం వాళ్ళకే పోతాయి సార్ అని చెప్పి ఇవాళ రైతులు ఆవేదన చెబుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుక వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. అలాంటి కోత కటింగ్ ఇవన్నీ హమాలీలను కూడా తక్కువ మంది ఉన్నారు, హమాలీలు లేరు కనుక హమాలీలను కూడా తొందరగా పెంచండి. ప్రతి సెంటర్ కు కాన్సన్ట్రేషన్ చేయండి. హమాలీలు అవసరమైతే వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి ఇప్పటికైనా తరలించండి. ఇది పూర్తిగా అవగాహన రాహిత్యంతో కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలతో ఒక ప్రణాళిక లేని సీఎం, ప్రణాళిక లేని మంత్రి, ప్రణాళిక లేని ఎమ్మెల్యేలు ఉండడం కారణం చెందుతూనే ఇవాళ రైతుల విఫలం చెందింది. రైతుల ఈ యొక్క వడ్లు కొనుగోలు చెందడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందింది. గవర్నమెంట్ ఉన్నా ఏదున్నా కూడా ఒక బస్తా మీద డ్రైవర్ కి ₹1 ఇవ్వాలనేటువంటిది ఇప్పుడు అది కూడా డిమాండ్ చేస్తున్నారు. అట్లా ఇస్తేనే లారీలు వస్తాయట. డ్రైవర్ కూడా బస్తాకు ₹1 ఇస్తేనే లారీ వస్తుంది. మేము జోక్తాము, ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకే ఇస్తారు. అంటే మొత్తం దోపిడీ వ్యవస్థ, ఒక దొంగ వ్యవస్థ, ఇవాళ రైతులను దోచుకునే వ్యవస్థ తెలంగాణలో జరుగుతున్నటువంటి దోపిడీ వ్యవస్థ జరుగుతుంది కనుక దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది. దయచేసి కలెక్టర్ గారు మీరు చొరవ చూపండి. మీ అధికారుల డిఎస్ఓ గారు, డిఎం సివిల్ సప్లై గారు, ప్రతి ఒక్కరు కూడా జేసీ గారు మీరు సెంటర్లు తిరిగి రైతుల కష్టాలను కన్నీళ్లను పట్టించుకోవాలి. మీరు తిరగాలి, వెంటనే ధాన్యం అంతా కొనుగోలు చేయాలి.